వెల్కమ్ టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మానియా. రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కేతికా శర్మ ఆ తర్వాత వెంటనే లక్ష్యం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మొదటి 2 సినిమాల్లో నిరాశపరిచినా కూడా అందాల విందు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్న కారణంగా మరో ఛాన్స్ అన్నట్లుగా మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగ వైభవంగా సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఈ అమ్మడికి వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మొదటి నుంచి కూడా అందాల ఆరబోత చేస్తూ అవకాశాలు దక్కించుకుంటున్న కేతికా శర్మకు అదృష్టం కొద్దీ మరో పెద్ద ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా ఫోటోలకు పోజ్ ఇచ్చింది. థైస్ ను ఎక్స్పోజ్ చేస్తూ ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోత ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమా విషయమే అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే స్టార్ హీరో సినిమాలో నటించబోతుందనే ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే స్థాయి అందాల ఆరబోత చేస్తే ముందు ముందు స్టార్ హీరోలకు జోడీగా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది. అందాల శ్రియా శరణ్ వరుస ఫోటోషూట్లతో అభిమానులకు పిచ్చెక్కిచ్చేస్తోంది. ఇటీవల చీర కట్టులో నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో చేసింది. ఆ తర్వాత వెంటనే మోడ్రన్ డ్రెస్ లో క్లీవేజ్ తో మతి పోగొట్టింది. వెంటనే ఇలా మరోసారి చీర కట్టులో అందాల ఆరబోతతో మతి పోగొట్టేలా ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో చేతులు అలా పైకి లేపి నడుము అందాన్ని చూపిస్తూ క్లీవేజ్ షో చేసిన శ్రీయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నడుము కనిపించకుండా మతి పోగొట్టింది. క్లీవేజ్ షో విషయంలో కూడా శ్రియా శరణ్ ను మించిన ముద్దుగుమ్మలు మరెవ్వరూ లేరు అంటూ ఈ ఫోటోలతో మరోసారి నిరూపితమైందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందాల శ్రియా శరణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2 దశాబ్దాలైనా కూడా ఇప్పటికీ అందాల విషయంలో టాప్ హీరోయిన్స్ స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా కూడా ఇంకా పలు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. శ్రియా శరణ్ ఇటీవల RRR సినిమాలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఇంకా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూనే ఉంది. పెళ్ళయ్యి బిడ్డకు తల్లైన తర్వాత కూడా శ్రియా శరణ్ అందాల విందు చేస్తూనే ఉంది. మరో దశాబ్ద కాలం పాటు శ్రియా అందాల జాతర కొనసాగే అవకాశాలున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మరింతగా గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాతో ఏకంగా 1000 కోట్ల గ్రాస్ అందుకోవాలని లక్ష్యంగా అల్లు అర్జున్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ మూవీలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ పుష్ప 2 సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న పాత్ర చాలా తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం సుకుమార్ ఈసారి విదేశాలు వెళ్లారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటికే చిత్రీకరించిన ఒక ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చిందని టాక్. ఈ సీక్వెన్స్ మూవీ మొత్తానికి హైలైట్ గా ఉండబోతోందని ప్రచారం నడుస్తోంది. దాంతో పాటు ఈ మూవీలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ డాన్ గా కనిపిస్తాడట. ఈ నేపథ్యంలో మూవీలో బన్నీ చాలా రకాల రిచ్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తున్నట్టు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్స్ కూడా మూవీలో చాలా క్రూషియల్ గా ఉండబోతున్నట్లుగా ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అలాగే వచ్చే నెలలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని అల్లు అర్జున్ ఈ ఏడాది ఆఖరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరీర్ ఆరంభించి దాదాపుగా 2 దశాబ్దాలు కాబోతుంది. ఇప్పటికీ కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తూ అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా తమన్నా క్లీవేజ్ షో ఫోటోలు షేర్ చేసి మతి పోగొట్టేసింది. పుష్కర కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన తమన్నా ఈ మధ్య కాలంలో కాస్త డల్ అయింది. ఇప్పటికీ కూడా సినిమా, సిరీస్ లేదా మ్యూజిక్ వీడియో ఏదో ఒక రూపంలో బిజీగా ఉండేందుకు గాను ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ రాకపోవడంతో ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేసి సర్ప్రైజ్ చేస్తుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలను చూస్తూ ఉంటే ఎవరైనా అనుకోవాల్సిందే. అందాల విందు చేయడం తమన్నకు కొత్తేం కాదు. కానీ ఈసారి రెట్టింపు అందంగా క్లీవేజ్ షో ఉందని కామెంట్స్ వస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా యొక్క అందాల క్లీవేజ్ షో వైరల్ అవుతుంది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఎందుకు ఫిలిం మేకర్స్ పట్టించుకోవడం లేదు పాపం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట తమన్నా యొక్క ఫోటోల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల్లో మిల్కీ బ్యూటీ త్వరలో జాయిన్ అవబోతోంది.
మూవీ మేనియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. ఇది ఇవాల్టి మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.